హలో గైస్, అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐపీఎల్ ప్రియులందరికీ హ్యాపీ ఐపీఎల్ డే. సో మనం ఈరోజు మ్యాచ్ గురించి అయితే బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఆ, మన వాళ్ళు కాటిరమ్మ కొడుకులు 300 కొడతా అని చెప్పి తెగ రెచ్చిపోతున్నారు అనమాట. సో చూద్దాం టీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. అంటే ఫైనల్ టీం అయితే మనకి తెలియదు, ఇంకా ఎవరిని సెలెక్ట్ చేస్తారో. బట్ టీంలో ఎవరెవరు ఉన్నారో, సో ఎవరు రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం సింపుల్గా అలా చెప్పుకున్నాం అంతే. స్క్వాడ్ చూద్దాం ఫస్ట్. సో స్క్వాడ్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ చూద్దాం, ఎందుకంటే కాటరమ్మ కొడుకులని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా మన వాళ్ళు, అందుకు. సో ఇషాన్ కిషన్ ఈసారి కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు, యాజ్ ఏ వికెట్ కీపర్గా. అభిషేక్ శర్మ ఆల్రౌండరు, బట్ బ్యాటర్ అని చెప్పొచ్చు ఎక్కువ. హెడ్ గార్డ్ మామ మనకు తెలుసు, ఆర్సీబీ మీద హల్చల్ చెప్తాడు. బట్ ఈసారి చూద్దాం ఎంత మటుకు కొడతాడో. తర్వాత లివింగ్ స్టోన్ కూడా వీళ్ళ సైడే ఉన్నాడు, మంచి ఆల్రౌండర్ ఈయన. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మంచిగానే ఉంటుంది, బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఇంకా బాగుంటుంది. ఇకపోతే అంకిత్ వర్మ అంటే ఎవరో కొత్తగా, అతని గురించి మనకు తెలియదు. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి గురించి మనకు తెలియదు ఏం లేదు, మన తెలుగు తేజం సూపర్గా ఆడతాడు, ఇబ్బంది లేదు. తర్వాత హర్షత్ పటేల్ మా ఆర్సీబీ పాత బౌలరు, బట్ మీ సైడ్ ఎలాగేస్తాడో చూడాలి. మా సైడ్ అయితే పెద్ద సక్సెస్ అయితే కాలేదు. తర్వాత హర్ష దుబే అంట ఎవరో మనకి తెలియదు, అతను కూడా. తర్వాత ఇషాన్ మలింగా అంట బౌలర్ అంట ఎవరో ఇతను, మనకైతే అతను కూడా పెద్ద తెలియదు. శివం మావి ఇతను వచ్చేసి పాత బౌలరు, ఐ మీన్ పాత అంటే పాత కాదు, కొంచెం కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఆడాడు. పెద్ద సక్సెస్ఫుల్ ప్లేయర్ అయితే ఏం కాదు. మేబీ లాస్ట్ టైం ఏమో సిఎస్కేకి ఆడినట్టు అనుకుంటాను. ఇకపోతే స్మరాన్ రవిచంద్ర అంటే ఎవరో బ్యాటర్ అంట ఇతను. తర్వాత జీషాన్ అంసారీ బౌలరు. వీళ్ళంతా కాదు కానీ మనకి మంచి మంచి బౌలరు, మంచి మంచి బ్యాట్స్మెన్ వీళ్ళ సైడ్ పెట్టుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేది మాత్రం. అభిషేక్ శర్మ ఉంటాడు ప్లేయింగ్ లిస్ట్లో, ఇషాన్ కిషన్ ఉంటాడు, హెడ్ ఉంటాడు, లివింగ్ స్టోన్ ఉంటాడు, క్లాసెన్ ఉంటాడు. క్లాసెన్ గురించి మాట్లాడాలి. క్లాసెన్ సూపర్ బ్యాటర్. సో మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఒక్కసారి ఆడడం మొదలు పెడితే ఒక విధ్వంసం అయితే చూపించగల కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ ఇతను. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండరు, బౌలింగ్ అనేది మీన్ స్పిన్ కానీ లేదంటే బ్యాటింగ్ కానీ బీభత్సంగా ఉంటుంది. సో ఆల్రౌండర్గా బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పచ్చు. ఇకపోతే హర్షల్ పటేల్ బౌలర్గా అయితే మరీ రేంజ్ కాదు కానీ ఒక రకమైన బౌలర్ అయితే ఉన్నాడు అతను వాళ్ళ సైడు. తర్వాత ఉన్కట్ కాడ అతను ఉన్నాడు కదా, జయత్ ఉన్కట్ అని. సో అతను ఉన్నాడు ఈ సైడ్లో, బౌలర్గా ఉన్నాడు. శివమావి మేబీ బౌలర్గా తీసుకోవచ్చు ఈసారి సీజన్లో. మెండీస్ ఉన్నాడు, కామెడీ మెండీస్, ఇతను వచ్చేసి బ్యాటింగ్ ఆల్రౌండరు. డేవిడ్ పొయెనిన్ ఎవరెవరో కొత్త కొత్త ప్లేయర్స్ అయితే ఉన్నారు ఇందులో. సో వీళ్ళైతే ఉన్నారు ప్రజెంట్. సో ఈ టీంకి బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంది కానీ బౌలింగ్ లైనప్ అయితే లేదు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నమ్మకం కూడా బ్యాటింగ్ మీద 300 కొట్టాలనేది ఒక కాన్సెప్ట్ అంతే. సో 300 కొట్టి ట్రోల్ చేసినంత మాత్రాన మా ఆర్సీబీకి అయితే ఒరిగేది ఏం లేదు, మొన్న కూడా చెప్పాను నేను. సో ఆర్సీబీకి 300 కాదు 39 అవుట్ చేసినా మా వాళ్ళకి పోయేదేం లేదు, ఎందుకంటే మేము తక్కువ చూసినాం ఆర్సీబీ నుంచి. కాబట్టి మా ఆర్సీబీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ టీము. మాకు కప్పే కావాలనేది పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. సో ఎట్టకైనా పర్లేదు, మాకు విరాట్ కోహ్లీని చూస్తే అదొక హ్యాపీ అంతే. ఇక మా ఎస్ఆర్హెచ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆర్సీబీ చూద్దాం. రజత్ పడితార్ ది కెప్టెన్, మాకు డిఫెండింగ్ ఛాంపియన్గా ఫస్ట్ టైం వింటున్నాం అనమాట. సో లాస్ట్ టైం అయితే కప్పు కొట్టాం, అది 18th సీజన్. మా విరాట్ కోహ్లీ అన్న స్పెషల్ ఇయర్, స్పెషల్ డేటు. సో ఆయనకి జెర్సీ నెంబర్ కూడా 18. సో అలా ఏదో అన్నీ కలిసి వచ్చి 18th అయితే మేము 18th సీజన్ వచ్చేసి కప్ అయితే కొట్టినాము. సో ఇప్పుడు టీం మొత్తం ఒకసారి అనాలిసిస్ చేద్దాం మా టీం ఎట్లుందనేది. సో రజత్ పడితార్ కెప్టెన్, జితేష్ శర్మ వికెట్ కీపర్. బ్యాటింగ్ కూడా ఎట్లుంటుంది మీకు తెలుసు జితేష్ గురించి. విరాట్ అది మీకు చెప్పనక్కర్లేదు, క్రికెట్ అంటే విరాట్ అంటే క్రికెట్. తర్వాత ఫిల్ సాల్ట్ అయితే ఉన్నాడు, ఫిల్ సాల్ట్ కీపర్ కూడా చేస్తాడు, అట్ ద సేమ్ బ్యాట్స్మెన్గా ఇప్పుడు కొంచెం ఫామ్లో అయితే లేడు. సో ఇతని బదులు రిప్లేస్గా జకబ్ బెతాల్ని తీసుకుంటే మాత్రం మీకు 300 మీరు కాదు మేము కొడతాం అనమాట. సో ఆ నమ్మకం అయితే ఉంది. తర్వాత
దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. దేవదత్ పడిక్కల్ గురించి మీరు ఈ మధ్యన విన్నారో లేదో నాకు తెలియదు. రంజీ మ్యాచ్లు ఏవైతే ఆడినాడో సో ఆ మ్యాచ్లలో వచ్చేసి 5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు కొట్టినాడు. ఒకసారి ఊహించుకోండి, ఈ బ్యాట్స్మెన్ ఇంకా వచ్చి ఇక్కడ విధ్వంసం చేశాడు అనుకో, 300 మీరు కాదు మేమే కొడతాం. తర్వాత టిమ్ డేవిడ్ సింహం లాంటాడు. ఎడిటింగ్లు ఎట్టుంటాయి మీకు తెలుసు, ఫుల్ లెంత్ ఎంటర్టైనరు. కాబట్టి ఖచ్చితంగా అయితే మా టీం కూడా తక్కువ అయితే ఏం లేదు, సూపర్గా ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత కృణాల్ పాండ్యా స్పిన్ వేచ్చాడు. మీరు సింగిల్ తీసేంత వరకు స్పిన్ వేచ్చాడు. ఒకవేళ స్పిన్లో 6 కొట్టినాడు అనుకో, ఇస్సిరి మింగితే నెత్తికి వచ్చేది బాల్ తెలుసు కదా. తర్వాత రొమారియో షెఫర్డ్ గుర్తుండ్రు కదా, సిఎస్కే వాళ్ళు మర్చిపోరు అసలు ఈ పేరుని. ఒక లాస్ట్ 2 ఓవర్లు వచ్చి 50 చిల్లర కొట్టేసిపోయినాడు. దోలు తీరిపోయింది సిఎస్కే బౌలర్లకు ఆ రోజు, ఇప్పటికీ తలుచుకుంటుంటారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత పోతే భువనేశ్వర్ యార్కర్ కింగ్, బౌన్సర్స్ ఏవైనా వేయగలుగుతాడు. పేస్లో మంచి గ్రిప్ ఉన్న బౌలర్ మాకు. తర్వాత వచ్చేసి శ్రేయాస్ శర్మ. సో ఇతను కొత్త ప్లేయరు, ఇంకా ఇంతవరకు టీంలోకి అయితే తీసుకోలేదు. జాకబ్ డఫీ సారీ. సో ఇతను వచ్చేసి మనకి బౌలర్కి అయితే మంచి పేరు ఉంది, బట్ తీసుకుంటారో లేదో తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ హజల్వుడ్ కనుక టీంలోకి రాకపోతే ఇతనే మనకుండే బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఇతను ఒకడు. హజల్వుడ్ అయితే వచ్చాడు, బట్ ఆడతాడో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి నిన్న రీసెంట్గా వచ్చి వాళ్ళు అఫీషియల్గా చెప్పినారనమాట, ఇతను కానీ లేదంటే ఎస్ఆర్హెచ్లో బ్యాట్ కామెంట్స్ కానీ అయితే చెప్పారు. సో మ్యాచ్లో ఉంటారో ఉండదో మనకైతే తెలియదు. ఇకపోతే వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ కమ్ ఆల్రౌండర్. వెంకటేష్ అయ్యర్ని నిన్న రీసెంట్గా బౌలింగ్ వేసి వికెట్ చేశాడని చెప్పి విరాట్ కోహ్లీ వెంకటేశ్వర్ అని చెప్పి కామెంట్ చేశాడు. సో మీకు అందరికి బాగా వైరల్ అయింది ఈ మధ్య వీడియోస్. సో ఆర్సీబీ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. ఇంకా పోతే మాల్తోహరా అంటే ఎవరో ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ అంటే ఇతను కూడా. సో ఇండియన్ ప్లేయరే, బట్ తీసుకుంటారో లేదో తెలియదు. తర్వాత విక్కీ ఓస్వాల్ అంట, బౌలర్ అంట, అతనికి కూడా ఛాన్స్ అయితే లేదు. సో తర్వాత జాకబ్ బెతాల్ బ్యాటింగ్ ఆల్రౌండరు. సో ఖచ్చితంగా ఇతన్ని ఇంకా తీసుకుంటే మాత్రం యాజ్ ఏ ఆల్రౌండర్గా రచ్చగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ కుర్రాడునేంత ఫామ్లో మా బ్యాట్స్మెన్లలో ఎవరు లేరు. మొన్న రీసెంట్గా చూసినారు మీరు, ఫైనల్ మ్యాచ్ అనుకుంటా మేబీ అది, ఈ ఇంగ్లాండ్ వాళ్ళతో బీభత్సంగా ఆడాడు. తెలుసు కదా మీకు, ఆల్మోస్ట్ గెలిపిస్తాడేమో అనుకున్నాం, కానీ వికెట్ ఇచ్చేసి ఇదైపోయింది. బట్ మాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఈ ప్లేయర్ మీద. సో ఫిల్ సాల్ట్ కనుక ఆడలేకపోతే ఖచ్చితంగా ఇతనే తీసుకుంటారు, అది మ్యాటర్. సో మీరు 300 మీరు కొడతారో మేము కొడతారో ఈరోజే చూడాలా. ఎందుకంటే ఈరోజు కాకుండా నెక్స్ట్ మ్యాచ్ అయితే కనుక మా సైడ్ హజల్వుడ్ వచ్చేస్తాడు, మీ సైడ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ వస్తాడు. సో అంత స్కోర్ అనేది పోదు, ఎందుకంటే టాప్ బౌలర్స్ కాబట్టి వాళ్ళు. ఇంకా సాత్విక్ దేశ్వాల్ అంటే ఎవరు, ఇతను ఆల్రౌండరు. సో చిన్న అతను, ఇతను అండర్-19 ప్లేయరు. సో ఇంకా ఇతన్ని అయితే టీంలోకి అయితే తీసుకునేది అయితే వెళ్ళలేదు. సో ఫైనల్గా ఇదే అనమాట, 2 టీమ్ స్క్వాడ్స్ మనం అయితే విన్నాం కదా. సో ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? 300 అయితే ఎస్ఆర్హెచ్ కొట్టలేదని చెప్పి నా స్ట్రాంగ్ నమ్మకం. సో మీరేమంటారు? టాస్ ఇప్పుడు స్టేడియం గురించి మాట్లాడుకుందాం. చిన్నస్వామి స్టేడియం. సో ఈ చిన్నస్వామి స్టేడియం ఏంటంటే మా ఆర్సీబీకి పెద్ద అన్లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆడిన మ్యాచ్లలో ఆల్మోస్ట్ ఎక్కువ రేటింగు ఫెయిల్యూర్ రేటింగే ఉందన్నమాట. కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మోస్ట్లీగా చెప్పాలంటే టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టాస్ ఎవరు పడితే వాళ్ళే గెలిచేదానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ చేజింగ్ మ్యాచ్. సో స్టేడియం అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు 300 కొడితే ఇక్కడే కొట్టాలా, తర్వాత అయితే అంత ఛాన్సెస్ ఉండవు. కాబట్టి చూద్దాం మీ వాళ్ళు ఎంత మటుకు ఆడతారో. మా వాళ్ళది బౌలింగ్ బాగానే ఉందని నేనైతే నమ్ముతున్నాను. బౌలింగ్ కమ్ బ్యాటింగ్ ఏ విధంగా చూసినా స్ట్రాంగ్ టీం ఆర్సీబీ అవుతుంది. కానీ ఓన్లీ బ్యాట్స్మెన్లు ఉంటే బౌలర్స్ లేకుంటే ఇబ్బంది అవుతుంది, ఓన్లీ బౌలర్లు ఉండి బ్యాటింగ్ లేకుంటే ఇబ్బంది అవుతుంది. అలాంటిది టీంలో 2 రకాలుగా ఉన్నారు. అట్ ద సేమ్ ఆల్రౌండర్లుగా కూడా మంచిగా ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా ఆర్సీబీ కంటే ఎస్ఆర్హెచ్ తక్కువగానే కనబడుతుంది. కాబట్టి మీ నమ్మకం ఏంటంటే బ్యాటింగ్ లేని బాగుంది, 300 కొడతారనే నమ్మకం మీకుంది. కాబట్టి సో మేమైతే ఏం చెప్పలేము, చూద్దాం. ఈరోజు రాత్రి మ్యాచ్ అయితే జరగబోతుంది కదా. సో ఫస్ట్ మ్యాచ్ రణరంగంగా ఉంటుంది. మ్యాచ్ మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్కి ర్యాంప్ అనమాట. ఎందుకంటే విరాట్ కోహ్లీని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి మాకైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉంటుంది. సో చూద్దాం ఈరోజు మ్యాచ్ సై అంటే సై.
ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ వాళ్ళు 300 కొడతారా లేదా అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారా మీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఆర్సీబీ వాళ్ళు ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలుచారని నా స్ట్రాంగ్ నమ్మకం. ఎందుకంటే చెప్పినాను కదా, బలం ఎవరు బలంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆర్సీబీ బలంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి బట్ ఒకటే బాధ ఏంటంటే ఈ చిన్నస్వామి స్టేడియం ఏంటంటే మాకు కొంచెం అచ్చురాదు కాబట్టి చూద్దాం ఏమవుతుందో అని చెప్పి. మ్యాచ్ అయితే ఈరోజు జరుగుతుంది, చూద్దాం. సాయంత్రం కలుద్దాం. సాయంత్రం 6 or 7 టాస్ పడిన తర్వాత లైవ్ అయితే పెడతాను, చూద్దాం ఈరోజు మ్యాచ్ ఏంటి ఏం కథ అని చెప్పి. ఓకేనా? సో అందరికీ షేర్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అండ్ తర్వాతే ఆర్సీబీ ఫ్యాన్స్కి షేర్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ని కొంచెం లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.